ఎవడి మీద చర్యలు తీసుకుంటారు మీరు? ప్రజల మీదనా? హరి నువ్వు వాడ కంపెనీ వద్దురా నాయన అని చెప్తే ఆడ ప్రజలని నాశనం చేయడానికి, అక్కడ ఉన్న భవిష్యత్ తరాలని నాశనం చేయడానికి నువ్వు ఇథనాల్ కంపెనీ తీసుకొస్తే డిఎస్పీ ఇల్లు అటు ఉంటే తెలిసేది డిఎస్పీకి ఆ బాధ ఏందన్నది. ఆ పోలీస్ అధికారులకి అప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టాలనుకున్న వాళ్ళకి, ముఖ్యమంత్రికి, లేకపోతే ఆ నాయకులందరికీ అక్కడ వాళ్ళ ఇండ్లు ఉంటే ఆ గ్రామంలో అప్పుడు మీకు తెలిసేది. ఇక మీరు మాత్రం ఆ దొరగారి ఇంట్లోనే కూర్చోరయ్యా విజయుడు గారు, మీరు ఆ దొరగారి ఇంట్లోనే కూర్చొని ఆ మెట్ల మీద నుంచే చెక్కులు పంపిణీ చేయండి. ఇప్పుడు మీ పాత్ర లేదా ఇందులో మీ పాత్ర లేదా? ఆయన పేరు ఏందా? ఆయన గుర్తొస్తలేదు. ఎమ్మెల్సీ ఆయన పేరు చెల్లా వెంకట్రామిరెడ్డి అనే ఈ పెద్ద మనిషి అక్కడున్న మొత్తం ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి తన గుప్పిట్లో పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన విజయుడు అనే ఎమ్మెల్యే కూడా ఆయన ఇంటికి పోయి ఆయనే పనిచేయాల్సింది. ఆయన క్యాంప్ ఆఫీస్ ఎవరిదే అంటే వెంకట్రామిరెడ్డి ఇల్లు. ఎమ్మెల్యేకి సంబంధించిన లెటర్ ప్యాడ్స్ కూడా వెంకట్రామిరెడ్డి ఇంట్లో ఉంటాయట. ఏ కార్యక్రమం చేయాలన్నా వెంకట్రామిరెడ్డికి తెలియకుండా చేయడానికి వీళ్ళు అంత అరాచకం ఉంది అక్కడ. మనం ఏదో నల్గొండ ఇక్కడ మాట్లాడతాం కానీ అసలు సినిమా గద్వాల ప్రాంతంలో ఉన్నది. వాళ్ళ అహంకారము, వాళ్ళ యొక్క దుర్మార్గమైన